నమస్తే, నా పేరు విజయ నగేష్. తాజాగా భారతదేశానికి సంబంధించి భారతీయ ప్రజలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులపై బ్లూమ్ వెంచర్స్ అనే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అత్యంత విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 140 కోట్లకు పైగా ఉన్న భారతీయ జనాభాలో కేవలం 10% మంది ప్రజలు మాత్రమే తాము కోరుకున్న విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారని ఈ నివేదికలో వెల్లడించారు. ఈ 10% మంది ప్రజలు మాత్రమే తాము కోరుకున్న ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోగల తాహతు కలిగి ఉన్నారని చెప్పేసి ఈ నివేదికలో వెల్లడైంది. ఇక భారతదేశానికి సంబంధించిన సంపద విషయానికి వస్తే 1990 వరకు కేవలం 24% సంపద మాత్రం ఈ 10% మంది వ్యక్తుల చేతిలో ఉండేది. కాకపోతే ఇప్పుడు అది ప్రస్తుత కాలానికి 57.7% ఎగబాకి ఈ సంపద మొత్తం ఈ 10% మంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ 10% మందిలో కూడా అతి కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఈ సంపద ఉంది. ఈ సంవత్సరం మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ 12 లక్షల వరకు జీరో ట్యాక్స్ అని చెప్పి స్కీమ్ తీసుకొచ్చింది. దీనివల్ల 12 లక్షల వరకు ₹1,00,000 లోపు సంపాదించే ప్రతి ఒక్కళ్ళకి 100% లాభం కలుగుతుంది. కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో 1,00,000కు తక్కువ జీతం ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవ్వరూ లేరు. వాళ్లకు దీనివల్ల ఉపయోగపడే విషయం ఏమీ లేదు. చాలా తక్కువ 50 నుంచి 60 వేల వరకు మాత్రమే వాళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది. ఎందుకంటే 12 లక్షలు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ 12 లక్షల పైన కూడా ట్యాక్స్ విధించింది మన నిర్మలమ్మ. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి దీనివల్ల ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 1,50,000-2 లక్షల జీతగాళ్ళే ఉంటున్నారు. వాళ్లకు మాత్రం ప్రత్యేకంగా పెద్దగా ఒనగూరిన బెనిఫిట్ ఈ ట్యాక్స్ బెనిఫిట్ వల్ల ఏదీ లేదనేది నా ఉద్దేశం. కాకపోతే ఎవరికైతే 12 లక్షల లోపల జీతం ఉందో వాళ్ళందరికీ కూడా చాలా జీరో ట్యాక్స్ అనేది చాలా వాళ్ళకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఇల్లులు కొనుక్కోవచ్చు. ఇలాంటిది ఈ ట్యాక్స్ బెనిఫిట్ వల్ల ఈ సంవత్సరం నిర్మలమ్మ మన భారతీయులకు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.